పరిశ్రమలు రావాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి. అది జీవనోపాధికి, రాష్ట్రాల అభివృద్ధికి మంచిదే. కానీ ఉపాధి కల్పిస్తున్నాం కదా అని నిర్లక్ష్యం వద్దు. అది కార్మికుల ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కేవలం అచ్యుతాపురం సెస్ పేలుడే కాదు, ప్రమాదాల అంచున ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల గురించి. అసలు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎంత? ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? టు బి ఫ్రాంక్, కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. ఇది మేం చెప్తున్న మాట కాదు, వరుస ప్రమాదాలను చూసి సగటు మనిషిలో వచ్చిన భయం. అందులో రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీల్లో పనిచేసే వారి ప్రాణాలు గాల్లో దీపమే. ఇలాంటి కంపెనీలు విశాఖలో బోలెడు. మరి అవన్నీ సేఫ్గానే ఉన్నాయా? అందులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవా అంటే చెప్పలేం. ఏమో, ఎప్పుడు ఏ రియాక్టర్ ఎప్పుడు పేలుతుందో చెప్పలేం.